బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ పైన వరుసగా కేసులు నమోదయ్యాయి. ఇటు తాజాగా తిరుపతిలో మరో కేసు నమోదైంది. మంత్రి లోకేష్ను అసభ్య పదజాలంతో దూషించారని కేసు నమోదు చేశారు. ఇటు పెరమాళ్లపల్లికి చెందిన ఈశ్వర్ రెడ్డి ఆయన ఫిర్యాదుతోనే మరొక కేసు నమోదైంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం, తిరువూరు అలాగే చిత్తూరు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఇటు ఏపీ వ్యాప్తంగా జోగి రమేష్పై 4 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇటు పార్టీల మధ్య అలాగే కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని జోగి రమేష్పై కేసులు నమోదు చేశారు. ఇటు జోగి బ్రదర్స్కి మరొక బిగ్ షాక్. బెయిల్ రద్దు చేయాలని ఇటు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో సిట్ పిటిషన్ వేసింది. లిక్కర్ స్కామ్ కేసుకి గాను ఇవాళ పిటిషన్ను విచారించే అవకాశం ఉండబోతుంది. ఇటు కేసులో జోగి బ్రదర్స్ కీలక నిందితులని పేర్కొన్నారు స్వీట్. సాక్షులను అలాగే ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ ఆ బెయిల్ని రద్దు చేయాలంటూ సిట్ కోరుతుంది. దీనికి సంబంధించి ఇవాళ విచారణ జరగబోతుంది. మొత్తానికైతే ఇటు జోగి రమేష్కి ఉచ్చు బిగుస్తుందా, బిగుచుకుపోయిందా ఉచ్చు అన్న విధంగా ప్రస్తుతానికి ఉంది. ఇటు లోకేష్, మంత్రి లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు అలాగే ఇటు లిక్కర్ స్కామ్ కేసు రెండు ఒక్కసారే ఉచ్చు బిగిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు జోగి రమేష్ ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఇది కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా తీసుకొచ్చిన సాంప్రదాయం. పెట్రోల్ బాంబులతో దాడి చేయడం అనేది మొట్టమొదటి సాంప్రదాయం. అదే కానీ ఫైర్ అయ్యి మా ఇంట్లోకి వెళ్ళి ఉంటే మా నాన్నగారు ఉన్నారు 80 సంవత్సరాలు, ఏమైపోయేవాడు. దుర్మార్గంగా చేయొద్దు. లోకేష్కి చెప్తా ఉన్నా, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. ఏదో పేద పుడింగ్ అనుకోవద్దు. దయచేసి మంచి నడవడిక నేర్చుకో. రెడ్ బుక్ తీసి మడిచి పెట్టేసుకో. ఇంకా చాలు. మర్యాదగానే చెప్తా ఉన్నాం, దయచేసి వినండి. ఎవరో పేపర్ రోడ్ డ్రెస్ కొట్టాడు, ఒక వార్త రాశాడు, నువ్వు రెచ్చిపోతేటాయా? రాస్తారా పేపర్ వాళ్ళు? నువ్వు రెచ్చిపోతావా? ఇవాళ ఇంకో పేపర్ అని రాశాడు, జోగి తగ్గలేదని చెప్పి తిరుపతిలో ఏం మాట్లాడామయ్యా? ఏం మాట్లాడాం? ఏం రాయగొండ మాటలు, అనగొండ మాటలు మాట్లాడాము ఏమన్నా? పేపర్ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, 1-2 పేపర్లు ఎందుకు మీకు? ఎందుకు ఆనందం? దయచేసి కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇటు పెట్రోల్ బాంబుని విసిరారు. ఇలాంటి ధోరణిని మీరు ఎంకరేజ్ చేయకండి, దయచేసి చెప్తున్నాను అంటూ ఇటు జోగి రమేష్ చెప్పారు. అలాగే తన ఇంట్లో 80 సంవత్సరాల తన తండ్రి ఉన్నారు. తన మీద పడి ఉంటే ఏం జరిగి ఉండేది? ఇది సరైనది కాదు, దీన్ని మార్చాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇటు జోగి రమేష్పై ఇటు చిత్తూరు, తిరుపతి అలాగే ఇటు విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి కూడా 4 కేసులు నమోదైనాయి. సో అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు జోగి బ్రదర్స్కి మరొక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇటు లిక్కర్ స్కామ్ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ బెయిల్ని రద్దు చేయాలి అంటూ ఇటు సిట్ కూడా ఇవాళ ఒక పిటిషన్ని దాఖలు చేయబోతుంది. సో దీనికి సంబంధించి విచారణ జరగబోతుంది ఇవాళ. దీనికి సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఇటు జోగి బ్రదర్స్కి ఎస్పెషలీ జోగి రమేష్కి ఉచ్చు బిగిస్తుందా అన్న విధంగా ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఉందా? ఇవాళ విచారణలో ఎలాంటి తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి? గతంలో బెయిల్ 84 రోజులు జైల్లో ఉన్న తర్వాత తనకు బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఆ బెయిల్ని వెనక తీసుకోవాలని సిట్ ఇవాళ విచారణ సంబంధించి ఒక పిటిషన్ కూడా వేయబోతున్నట్టు తెలుస్తుంది. కళ్యాణ్, ఖచ్చితంగా మాజీ మంత్రి జోగి రమేష్కి మరోసారి ఉచ్చు బిగిస్తోందా అంటే అవుననే అర్థమవుతుంది. ఇటీవల కాలంలో 96 రోజులు లిక్కర్ కేసులో, కల్తీ లిక్కర్ మద్యం కేసులో ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చారు. బెయిల్ మీద వచ్చిన తర్వాత నుంచి కూడా తిరిగి అతని మీద కేసులు, ఇటీవల లోకేష్ మీద మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే తిరుపతిలో మాట్లాడిన మాటల మీద ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేశారు, తిరువూరులో కేసు నమోదు చేశారు, చిత్తూరు జిల్లాలో కొన్ని ప్లేసుల్లో కేసు నమోదు చేశారు. నిన్న ఈశ్వర్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త తిరుపతిలో కేసు నమోదు చేసిన పరిస్థితి. అంటే వరుసగా అతనికి మళ్ళీ తిరిగి కేసులు నమోదవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే మరోవైపు ఇప్పుడు తాజాగా ఈరోజు ఎక్సైజ్ కోర్టులో ఒక సిట్ ఒక పెద్ద షాక్ ఇవ్వబోతోంది జోగి బ్రదర్స్కి. వాళ్ళిద్దరు బెయిల్లు రద్దు చేయండి,
కారణం ఏంటంటే వాళ్ళ వల్ల వాళ్ళు ఇక్కడున్న విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సాక్షుల్ని కొంత ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారు, సాక్షుల్ని ప్రలోభపెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అనేది సిట్ ఆరోపిస్తుంది. సిట్ ఆ దిశగా ఈరోజు కేసు కూడా ఈరోజు మెజిస్ట్రేట్లో తన సిట్టు నివేదికను కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. రద్దు చేయండి అని పిటిషన్ కూడా వేస్తున్న పరిస్థితి. అయితే దీని మీద ఏ విధంగా కోర్టు ఈరోజు రియాక్ట్ అవుతుందో చూడాలి. మరోవైపు కేసులు విపరీతంగా పెడుతున్నారు, అరెస్ట్ చేస్తారు అనే ఒక ఆందోళన ఉంది. ఇప్పటికే 6 కేసులు నమోదైన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఎక్కడికక్కడ జోగి రమేష్ మీద టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు కేసులు అంటే కంప్లైంట్ ఇవ్వడమే కాదు, కేసు రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతున్నాయి. సో దానివల్ల ఇబ్బందులు జరిగే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిన్న ఏదైతే ఈ కేసుకు సంబంధించి వ్యవహారంలో అంటే తన ఇంటి మీద జరిగిన దాడి వ్యవహారంలో టీడీపీ నేతల మీద కొందరికి కేసులు కట్టారు, వాళ్ళకి స్టేషన్ బెయిల్స్ కూడా ఇచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ పోలీసులు కూడా ఇంటికి వెళ్ళి పూర్తిగా తనిఖీలు చేసిన పరిస్థితి, ఏం జరిగిందో అని ఎంక్వైరీ చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ వ్యవహారంలో మరోవైపు ఇప్పటికే బెయిల్ మీద ఉన్న జోగి బ్రదర్స్, జోగి రమేష్ కూడా ఈ వ్యవహారంలో ఎక్కువగా నారా లోకేష్ని టార్గెట్ చేయడమో లేకపోతే ఇంకో నేతల్ని టార్గెట్ చేయడం వల్ల కొంత అతనికి ఉచ్చు బిగుస్తున్నట్టుగానే మనకు కనబడుతుంది. మరోవైపు క్లియర్గా కేసులు కూడా నమోదవుతున్నాయి ఎక్కడికక్కడ. మోస్ట్లీ అరెస్ట్ అవుతాడా అనే ఒక ఆందోళన కూడా జోగి రమేష్కి కనపడుతోంది. అతని మీద కేసులు కూడా నమోదయ్యే పరిస్థితి ఉంది అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో జోగి రమేష్ ఏ విధంగా ముందుకు వెళ్తారో, ఆయన ఏమైనా మళ్ళీ తిరిగి కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇన్ని కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయన కూడా అందులో బెయిల్ మీద ఉన్నారు. సో బెయిల్ మీద ఉన్నప్పుడు తిరిగి ఆయన్ని అరెస్ట్ చేస్తే మరో కేసు అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి అందుకే ఇప్పటికే అంబటి రాంబాబుని రాజమండ్రి జైలుకి పంపించారు, 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. సో ఆయనకి క్లియర్గా ఆయన మీద కూడా కొన్ని విషయాలు క్లియర్గా చెప్తుంది. బయట ఉండడం వల్ల ఈయన రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు, కులాల మధ్య లేకపోతే పార్టీల మధ్య పూర్తిగా కూడా వైరం వస్తుంది, గొడవలు జరుగుతున్నాయి, వీళ్ళని ప్రశాంతంగా రిమాండ్లో ఉంచితే కొంత ఎటువంటి ఇష్యూలు రావు అనేది వాళ్ళు క్లియర్గా చెప్తున్న పరిస్థితి కళ్యాణ్. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జోగి రమేష్కి ఇప్పుడు జరుగుతున్న వరుస పరిణామాలు మనం కానీ చూసుకుంటే 5-6 కేసులు, ఇబ్రహీంపట్నంలో కేసు, తిరువూరులో కేసు, చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కేసు, తిరుపతిలో నిన్న కేసు. సో ఇవన్నీ కేసులు ఆయనకి తలకి చుట్టుకోబోతున్నాయంటే అవుననే ప్రశ్న కనబడుతుంది. మరి ఆయన కోర్టుకి ఏమైనా ఆశ్రయించే పరిస్థితి ఉందా లేదా అనేది చూడాలి కళ్యాణ్. అయితే కృష్ణమోహన్ ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకునే ప్రయత్నం ఇటు జగన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇటు జోగి రమేష్ను కూడా కలవబోతున్నట్టు తెలుస్తుంది. ఆ షెడ్యూల్ అలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఇటు యాంటిసిపేటరీ బెయిల్ ఏమైనా ఇటు జోగి రమేష్ కానీ జోగి బ్రదర్స్ కానీ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా జోగి బ్రదర్స్ అయితే దానికి వెళ్తారు, ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. బట్ ఇక జగన్ అంటారా, ఈరోజు రాత్రి యాక్చువల్గా రేపు రావాల్సిన జగన్ ఈరోజు రాత్రికే విజయవాడ చేరుకుంటున్నారు. రేపు అంబటి ఇంటికి వెళ్తారు, రేపు ఉదయం అంబటి ఇంటికి చేరుకుంటారు. అక్కడ జరిగిన పరిస్థితులు ఎలా కాల్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. తర్వాత 6వ తారీఖు కూడా జోగి రమేష్ ఇంటికి కూడా ఆయన రాబోతున్నారు. సో ఇబ్రహీంపట్నానికి వెళ్ళే ప్లాన్ అయితే చేసుకుంటారు. అయితే పోలీసులు అనుమతిస్తారా లేదా అనేది పక్కన పెడితే జగన్ అయితే తన ప్లాన్ ఆఫ్ షెడ్యూల్ క్లియర్ చేసుకున్నారు. ఆయన నేరుగా అక్కడికి వెళ్తారు. అంబటి ఇంట్లో జరిగిన పరిస్థితులు, వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆ దిశగానే ఆయన ముందుంటే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరగబోతుంది. అందుకే రేపు ఉదయాన్నే ఆయన గుంటూరుకి వెళ్తారు అనేది కూడా అఫీషియల్గా ఆయనకున్న సమాచారం, వైసీపీ నుంచి అందుతున్న సమాచారం. సో ఇక పోలీసు ఏం చేస్తుంది, పోలీసు అనుమతిస్తుందా లేదా ఇవ్వదా అనేది చూడాలి. అది ఎంత దూరం వెళ్తుందో అని కూడా మనకి తెలియని పరిస్థితి. బట్ ఒకవేళ జరిగితే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ మొబిలైజేషన్ ఉంటుంది. ఒకవేళ జగన్ అక్కడికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన అంట వాహనాలు వస్తాయి, తర్వాత క్యాడర్ వస్తుంది, ఇవన్నీ కూడా జరిగే రెగ్యులర్గా మనం చూస్తున్న వ్యవహారాలు ఇవన్నీ. వాటిని ఇప్పుడున్న పరిస్థితుల్లో గుంటూరు లాంటి కొంత పరిస్థితులు టెన్షన్గా ఉన్న పరిస్థితుల్లో ఈ వ్యవహారాలని ఎలా జరుగుతాయి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ కేసులకు సంబంధించి లేకపోతే జోగి రమేష్కి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేస్తారా అంటే ఆ దిశగా కూడా కొన్ని ప్రయత్నాలు అయితే చేసే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ దిశగా కూడా ఆయనకు ముందుకు వెళ్తున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. డెఫినెట్గా ఆయన తన ఉన్న లీగల్ టీం కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడాలి ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్తారు, జోగి రమేష్ వ్యవహారంలో కావచ్చు వీటిలో ఏ విధంగా వెళ్తారు అనేది కూడా మనం
చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. అయితే ఈ ఇష్యూలో ఎప్పటికప్పుడు జగన్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, లేకపోతే జోగి రమేష్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, జోగి రమేష్కి సంబంధించిన కాంట్రాక్ట్లో ఏ విధంగా ముందుకు వెళ్తారు, తర్వాత ఇప్పటికే 6 కేసులు 7 కేసులు జోగి రమేష్ మీద నమోదయ్యాయి. నిన్న తిరుపతిలో కూడా మరో కేసు నమోదైంది. మరోవైపు సిట్టు ఈరోజు కోర్టులో పిటిషన్ ఇచ్చింది, అసలుకి ఇతను బెయిల్ రద్దు చేయండి రా బాబు ముందు అని చెప్పి. ఆయన కూడా సిట్టు కూడా ఒక ఎక్సైజ్ కోర్టులో ఈరోజు పిటిషన్ మూవ్ చేసింది. సో దానికి సంబంధించి ఏ విధంగా వస్తాయనేది అయితే ఎటువంటి పరిణామాలు ఈరోజు ఎదుర్కోబోతున్నారు జోగి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు జోగి రమేష్కి సంబంధించి 6 నుంచి 7 కేసులు ఇటు ఆంధ్ర మొత్తంగా నమోదయ్యాయి. మరి ఆయన పైన ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? మరో పక్కన ఇటు లిక్కర్ స్కామ్ కేసులో ఇటు జోగి బ్రదర్స్ సాక్షులను అలాగే ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ ఇటు సిట్ బెయిల్ని రద్దు చేయాలంటూ ఇటు పిటిషన్ వేసింది కోర్టులో. ఇవాళ ఆ పిటిషన్ని విచారించబోతుంది కోర్టు. సో మొత్తం మీద ఎలా జరగబోతుంది, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏ ఉండబోతున్నాయి అన్న ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇటు మాజీ సీఎం జగన్ కూడా ఈ నెల 6న ఇటు జోగి రమేష్ ఇంటికి వెళ్ళి తనని పరామర్శించే షెడ్యూల్ కూడా ప్రస్తుతానికైతే ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద గతంలో ఇటు జోగి రమేష్ ఆయన ఇటు టీడీపీ కార్యకర్తలని వీళ్ళందరినీ ఉద్దేశించి ఆయన మొదటగా మాట్లాడిన మాటలు, ఎక్కడైతే ఇష్యూ స్టార్ట్ అయిందో ఆ మాటలను కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇటు టీడీపీ కార్యకర్తలతో పాటు ఇటు మంత్రి నారా లోకేష్ పైన కూడా ఆయన చేసిన వ్యాఖ్యలో వాటి వల్ల రాజుకున్న నిప్పు, ఆ మొదట ఆయన మీడియాను ఉద్దేశించి అలాగే వీళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పు మొత్తం దొబ్బింది వాడికి. ఏంది ఏమి రాజకీయాలు చేయటం? దేవుణ్ణి గుడుల్ని అన్నీ కూడా మీరు రాజకీయాలు చేసి అపవిత్రం చేయాలనుకుంటే సంవత్సరంలోనే బస్సు పట్టిపోయారు మీరు. ఈ రోజున కల్తీ తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడుగుతామన్నా, లడ్డూ కల్తీ అన్నావు, లేకపోతే పరకామణి కేసు అన్నావు, లేకపోతే నా మీద పెట్టిన కల్తీ మద్యం అన్నావు. కల్తీ మద్యం కేసులో రారాబాబు చంద్రబాబు నాయుడు, రారాబాబు లోకేష్ అని చెప్పేసి పిలిచా. సిబిఐ ఎంక్వైరీ ఏమైనా కోరా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయరా బాబు అని కోరా. 1 కాదు 2 కాదు, తిరుమల వెంకన్న దగ్గరికి వస్తానన్నా, దుర్గా గుడికి వస్తానన్నా, చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వస్తానని చెప్పా. ఆఖరికి లేదు మీరు రాలేకపోతే నా ఇంటికి కూడా ఆహ్వానించా. ఏది చేయకపోగా 83 రోజులు జైల్లో పెట్టారు. రాక్షసానందం పొందారు. ఏం చేయగలవు ఇంతకన్నా? నన్ను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతా, ఏం చేయగలరా బాబు మీరు? నా గొంతు నొక్కేయగలరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నా నుంచి దూరం చేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. అంటే సంవత్సరాల కాలంలోనే మీ మీద ప్రజలకి ఏహీభావం ఇది. మీరంటే అబద్ధాలు, మోసాలు, కల్తీ అని చెప్పేసి తెలిసిపోయింది. 1 కాదు 2 కాదు, మీరు చేసే మోసాలు సంవత్సరాల కాలంలో దోచుకోవటం, దాచుకోవటం. ఎన్ని దేశాలు తిరుగుతారు మీరు? దావోసులు, ఆస్ట్రేలియాలు, అమెరికాలు, అంతరిక్షాలు, చంద్రమండలాలు, పెట్టుబడులు అంట, వరద అంట. ఏంది వరద? ఏ వరద వస్తుంది? అన్ని నుంచి వస్తుంది వరద. దావోసు పోయి డబ్బా మాటలు చెప్తూ దవాఖానాల్లో మందులు లేవురా బాబు చంద్రబాబు నాయుడు. పేషెంట్లు అల్లాడుతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు ఆరోగ్యశ్రీ లేక. దావోసు పోయి డబ్బాలు కొట్టడం కాదు, ఇక్కడ హాస్పిటల్లో పాపం ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టండి.